సార్వభౌముడు మినిస్ట్రీస్ వీక్షకులందరికీ సార్వభౌముడు అనే యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలండి. మీ అందరికీ ఈ వీడియో పెట్టడం గల కారణం ఏంటంటే, దేవుడి సేవలో దేవుడి సేవకై నేను తొలి అడుగు వేసి 1 సంవత్సరం అయిందండి. ఈ వీడియో నేను ముందే చేయాలి, కానీ ఇప్పుడు చేయడం గల కారణం ఏంటంటే, కొన్ని పరిస్థితుల వల్ల నేను ఆ వీడియో అప్పుడు షూట్ చేయలేకపోయినా. కాబట్టి నేను దేవుడి సేవను చేయాలని అనుకున్నప్పుడు చాలామంది ఎన్నో అన్నారు, కానీ నేను అన్నీ పట్టించుకోలేదు. కానీ దేవుడి సేవ చేయాలి, నేను దేవుడి సేవలో బలంగా ఎదగాలని నేను అనుకున్నప్పుడు ఆయన సేవ కొరకు నేను 2025 జూలై 28వ తేదీన నేను ఆయన సేవకై అడుగు వేశానండి. ఆ తొలి అడుగు వేసిన రోజు అది 2025 జూలై 28. ఫస్ట్గా నేను రంగసముద్రం అనే ఒక గ్రామంలో మా బంధువులు ఉన్నారంటే మా పిన్నమ్మలు, మా బాబాయిలు, మా అత్తలు వాళ్ళందరూ ఒక దగ్గర ఉంటారు. ఫ్యామిలీ అంతా మా సొంత ఊరు రంగసముద్రమే. అయితే మేము వేరే గ్రామానికి వచ్చి రావడం జరిగిందండి. మా నాన్న వేరే గ్రామానికి వచ్చి ఈ గ్రామంలో మేము స్థిరపడ్డాం. మాది పనాడపాలెం అండి. కాబట్టి అక్కడ మా బంధువులు ఉన్నారు. అయితే వాళ్ళు దేవుళ్ళు పెద్దగా ఉండేవాళ్ళు కాదు. అయితే నేనేం చేశానంటే, అక్కడ సేవ ప్రారంభిస్తే బాగుంటుందని నేను అనుకున్నప్పుడు నేను మా బంధువుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి తర్వాత వాళ్ళు రమ్మనలేక నేను ఆ ఇంట్లోనే, అంటే వాళ్ళ ఇళ్ళ కాడే బయట కొంచెం ఖాళీ స్థలం ఉంటే అక్కడే నేను ఒక పట్టేసి ఆ పట్ట మీద కూర్చొని అందరం మేము ఆరాధన ప్రారంభించామండి. ఫస్ట్ అది ఎప్పుడంటే 2025 జూలై 28 తేదీ, అంటే 28 అంటే 2025 ఆదివారం వచ్చిందండి. ఆదివారం సాయంత్రం 6 గంటలకు అలా వెళ్ళి నేను అక్కడ పరిచర్య ప్రారంభించానండి మొదటిసారిగా. అయితే అందరూ కూర్చొని హ్యాపీగా మేము అక్కడ పరిచర్య ప్రారంభించాను. ఆ రోజే దేవుడి సేవను చేయడానికి తొలి అడుగు వేశానండి. ఆ తొలి అడుగు వేసిన రోజు జూలై 28, 2025. అయితే అడుగు వేసినప్పుడు ఎంతోమంది ఎన్నో అన్నారు, సేవకి అడుగు వేశాడు వాడు, అతను ఏం సేవ చేయగలడు, యవనస్తుడు ఏం సేవ చేయగలడు, పడిపోతాడు, చేయలేడు, ఆగిపోతాడని ఎంతోమంది ఎన్నో అన్నారు. కానీ పట్టించుకోలేదు నేను. దేవుని సేవకి నా తొలి అడుగు వేసా. అంతే. వేసిన తర్వాత అలా ప్రతిరోజు నేను ఆదివారం వెళ్ళేవాడిని. ప్రతి ఆదివారం వెళ్ళేవాడిని నేను అక్కడికి. ఒక 3 వారాలు పోయిన తర్వాత ఏం జరిగిందో తెలియదు. తర్వాత ఏమైందంటే, సాతానికి ఇష్టం ఉంటుంది కదండి దేవుడి సేవ చేయడం అంటే. అలా మా బాబాయిలోకి అపవాది దూరి ప్రవేశించి నన్ను కొన్ని మాటలు అని నా మీద లేనిపోని మాటలు చెప్పేసి ఆపేయడం జరిగింది. నువ్వు మా దగ్గర రాబాకు, దేవుడి సేవ చేయబాకు అని ఆపేశారు నన్ను. ఆపేసిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. అయ్యో, నేను దేవుడి సేవకి తొలి అడుగు వేశానే, నేను వృధాగా ఆగిపోయానని బాధ ఉండేది నాకు. తర్వాత అప్పుడు అన్నారు చాలామంది, అడుగు వేశాడు, ఆగిపోయాడు, మేము చెప్పాం కదా ఆగిపోతాడని ఎంతోమంది అన్నారు. నేను సరే కామ్గానే ఉన్నా, పట్టించుకోలేదండి, మౌనంగానే ఉన్నా నేను. అయితే అట్లా నేను 2 నెలలు ఆగిపోయా దేవుడి సేవలో. అంటే ఆదివారం వెళ్ళకుండా ఒక 2 నెలలు ఆగిపోయాను నేను. తర్వాత ఏం జరిగిందంటే, అట్లాగే నేను మందిరంకి వెళ్తూ పరిచర్య చేస్తూ ఉండేవాడిని. మళ్ళీ అలాగే పరిచర్య చేస్తూ ఉండేవాడిని. వేరే మన ఇక్కడ వంగళ్ళు అనే దగ్గర రక్షకుడు ప్రార్థన మందిరికి వెళ్ళి నేను పరిచర్య చేస్తూ ఉండేవాడిని. అయితే తర్వాత ఏం జరిగిందంటే, మళ్ళీ నాకు ఆ ఊరికి వెళ్ళాలనే ఆశ ఉండేదండి. అయితే ఏం చేశానంటే, అక్కడ మా చర్చికి వచ్చేవాళ్ళు వేరే ఒక అక్క ఉంటే, వాళ్ళు ఇక్కడ లేరండి, అక్కడ లేరు, నెల్లూరుకి వాళ్ళు వెళ్ళిపోయారు కాపురం. అయితే అక్కను అడిగా, అక్క మీ ఊర్లో ఎక్కడన్నా రంగసముద్రంలో ఎక్కడన్నా నాకు చిన్న పాడు ఇల్లు ఉంటే చూడక్క, అక్కడ ప్రారంభిస్తానక్క అని చెప్పి నేను చెప్పడం జరిగిందండి. అయితే వాళ్ళు ఏమన్నారంటే, ఎక్కడో ఎందుకు నువ్వు పెట్టడం, మా ఇంట్లోనే పెట్టేసేయి ప్రతి ఆదివారం అన్నారు. అమ్మ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేసి మళ్ళా నేను అదే గ్రామానికి 2 నెలల తర్వాత మళ్ళీ సేవకి వెళ్ళానండి. వెళ్ళి ఆ ఇంట్లోనే పెడుతూ వచ్చేవాడిని. అయితే అట్లా పెడుతూ వస్తూ బాగానే ఉంది. అయితే నాకు ఒక్క బలహీనత ఉందండి, బైక్ లేదు నాకు. బైక్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడేవాడిని నేను. ఇవన్నీ నేను చెప్తానంటే, దేవుడి సేవలో నేను ఈ 1 ఇయర్ ఏం చేశానని చెప్తున్నానండి, ఇంకేం లేదు. అయితే చాలా ఇబ్బంది పడేవాడిని బైక్ లేకుండా నేను. అది కొంచెం అడవి మార్గం అండి. ఒక 5 కిలోమీటర్లు అడవి మార్గాన్ని వెళ్ళాలి నైట్. అంటే బైక్ లేకుండా అడవి మార్గాన్ని వెళ్ళలేం కదండి. కాబట్టి బైక్ లేకుండా ఇబ్బంది అయిపోయేసరికి నేను మళ్ళీ అక్కడ సేవ చేయడం ఆపేసా.
మళ్ళా ఆపేసా. ఒక 2 నెలలు పొయ్యి మళ్ళీ ఆపేసా. మళ్ళా ఆపేసి ఇంకా బాధుండేది. ఒరేయ్! మళ్ళీ ఆగిపోయానురా అని బాధుండేది నాకు. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, అనుకోకుండా నేను ఒక దూర్ అనే గ్రామానికి వాక్యం చెప్పడానికి నన్ను పిలిచారండి. దేవుడి చిత్తం దేవుని చిత్త ప్రకారం పిలిచారు. అయితే ఆ వాక్యం చెప్పడానికి అక్కడికెళ్ళినప్పుడు ఆ రోజు సాయంత్రమే ఆ వాక్యం చెప్పడానికి పిలిచిన పాస్టర్ గారు సాయంత్రమే నాకు ఫోన్ చేసి, "దానియేలు, నీకొక మందిరం ఇస్తాము చేస్తావా?" అన్నారు. అమ్మ! ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోయానండి. మందిరం ఇస్తారా? చేస్తారా? కాసుకోన్నాను బాబు నేను అని చెప్పాను నేను. నేను కాసుకోన్నానండి దానికోసం. ఇప్పటికే సేవ చేయకుండా ఆగిపోయి ఉన్నాను. చాలామంది ఎన్నో అంటున్నారు. కానీ నా మీద నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా దేవుడు సేవ ఇస్తాడని. కానీ అతనన్నాడు, ఆ పాస్టర్ గారు అన్నారు, "నీకు సేవ ఇస్తాం చేస్తావా? నీకు మందిరం కట్టేసున్నారు, అన్నీ కట్టేసున్నారు, బాక్సులున్నాయి, యాంపులున్నాయి, అన్నీ ఉన్నాయి చేస్తావా" అన్నాడు. హమ్మయ్య! ఇంకేమి మందిరం కట్టి ఇస్తున్నారంటే ఇంతకన్నా హ్యాపీ ఏముందండి. కాబట్టి ఇంకేం చేయలేకుండా సరే అందరం నేను, ఆ పాస్టర్ గారు, ఇంకో పాస్టర్ గారు అంటే ఆ మందిరం అంటే నాకు మందిరం ఇచ్చాడు కదా! ఆ పాస్టర్ గారు, నాకు ఇప్పించిన పాస్టర్ గారు, నేను ముగ్గురం కలిసి బయలుదేరాం. బయలుదేరాం. బయలుదేరిన తర్వాత అక్కడికెళ్ళి మేము ఆ మందిరాన్ని చూసామండి. చాలా బాగుంది మందిరం. సరే ఇంకా నెక్స్ట్ ఆదివారం నుంచి మన పాస్టర్ గారు ఇక్కడికొస్తారని చెప్పేసి అందరిని పరిచయం చేశాడు నాకు. అలా నేను ఆ నవంబర్ నెలలో నేను ఆ మందిరానికి పోవడం జరిగింది. అంటే జూలైలో ప్రారంభించిన నేను సేవని జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 4 నెలలు నేను గ్యాప్ తీసుకొని మరలా నేను పంచేడు అనే గ్రామానికి ఆ మందిరానికి వెళ్ళడం జరిగింది. చూడండి 4 నెలలు ఎంతో కష్టపడ్డా మందిరం లేకుండా ఆ పట్ల పని జరిపించుకుంటూ అడవి మార్గాన వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు నా బాధ చూసి చక్కని మందిరాన్ని దేవుడు నాకు ఇచ్చేసాడండి. నేను కష్టపడలేదు. మందిరం కట్టేశారు. అలాగే బాక్సులున్నాయి, అన్నీ ఉన్నాయి. విశ్వాసులున్నారు. అందరూ నాకు అప్పచెప్పేసి ఆ పాస్టర్ గారు వెళ్ళిపోయారండి. ఇంకెంత హ్యాపీ ఫీల్ అవుతాను నేను. కాబట్టి ది గ్రేస్ పెంతెకోస్తు వారు పాస్టర్ జాన్ పాల్ గారు నాకు ఆ మందిరం ఇవ్వడం జరిగిందండి. అలా నవంబర్ నెలలో అడుగుపెట్టిన నేను ఇప్పటి జూలై, ఆగస్టు వరకు నేను ఆయన సేవలో కొనసాగుతూ ఉన్నానండి. ప్రెజెంట్ నేను వెళ్ళే మందిరం అదే. కాబట్టి ఆ మందిరానికి ప్రతి ఆదివారం వెళ్తూ ఉన్నాను. ప్రతి ఆదివారం వెళ్ళి ఆ మందిరంలో వాక్యం చెప్పి ఆయన పని చేసి నేను వచ్చేస్తూ ఉన్నానండి. కాబట్టి ఆ మందిరాన్ని దేవుడు నాకు ఇవ్వడం జరిగింది. అలాగా ఆ మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు జూలైలో అడుగుపెట్టిన నేను ఈ జూలైకి నాకు 1 సంవత్సరం అయిందండి. అంటే జూలై 28వ తేదీ నేను ఈ వీడియో చేయాలనుకున్నాను. కానీ ఈరోజు చేయడం జరుగుతుంది కాబట్టి నేను జూలై 28న అడుగుపెట్టి 2026 జూలై 28కి నేను 1 సంవత్సరం దేవుడి పని చేశానండి. దేవుడి సేవలో నేను అడుగుపెట్టి 1 సంవత్సరం అయింది. కాబట్టి ఈ వీడియో అందుకే పెడుతున్నాను. ఈ సంవత్సరంలో నేను ఎదుర్కొన్న కొన్ని సంఘటనలు, కొన్ని ఇబ్బందులు నేను చెప్పానండి ఈ వీడియోలో. కాబట్టి దేవుడు ఆ మందిరాన్ని నాకు అప్పచెప్పాడు. నేను ఇప్పుడు సేవ చేస్తుంది అక్కడేనండి. కాబట్టి ఇంకో కోరిక నాకుందండి. నాకంటూ దేవుడు మరొక మందిరాన్ని ఇవ్వాలనే ఆశ ఉంది. సొంత మందిరం దేవుడు ఇవ్వాలని ఆశ ఉంది కనుక, సొంత మందిరం కూడా దేవుడు ఇస్తాడని నమ్మకం నాకుంది. కాబట్టి సార్వభౌముడు మినిస్ట్రీస్ తరపున సార్వభౌముడు ప్రార్థనా మందిరం కూడా ఒకటి ఉండాలని నాకు ఆశ ఉంది. నేను చెప్పాను కదా ఫస్టే, మినిస్ట్రీ నేను మందిరం కోసం పెట్టలేదని. కాబట్టి ఉంది ఆశ, కానీ ఇస్తే హ్యాపీ అండి. కాబట్టి మందిరం కోసం నేను సేవ చేయట్లేదు. నేను సువార్త ప్రకటించాలని దేవుని సేవలోకి వచ్చాను. ఈ పరిచర్యను ప్రారంభించాను సార్వభౌముడు మినిస్ట్రీస్‌ని. కాబట్టి ఒక మందిరం ఉంటే కూడా ఇంకా బాగుంటుంది. కాబట్టి ఇస్తే హ్యాపీ అండి. ఇవ్వకపోయినా పర్లేదు. నేను వెళ్తున్న మందిరానికి వెళ్ళి ఆయన పని చేసుకుంటూ, అలాగే సువార్తలు చేసుకుంటూ నేను గడిపేస్తా ఆయనలో. కాబట్టి ఈ వీడియో పెట్టడానికి గల కారణం ఏంటంటే, నేను సేవలో అడుగుపెట్టి దేవుని సేవకి నా తొలి అడుగు వేసి 1 సంవత్సరం అయింది. కాబట్టి ఇంకా ఈ 2026లో కావచ్చు, ప్రతి ఒక్క సంవత్సరంలో నన్ను దేవుడు ఇంకా బలంగా వాడుకొని, ఆయన సేవలో బలంగా నేను వాడబడలాగా ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండండి. మీ అందరికీ రిక్వెస్ట్ నేను ఇదే చేస్తున్నా. ఖచ్చితంగా ప్రార్థన చేయండి. సార్వభౌముడు మినిస్ట్రీస్ పరిచర్యని దేవుడు బహుగా దీవించులాగున, అలాగే ఒక మందిరాన్ని కూడా దేవుడు ఇప్పించులాగున, అలాగే అనేక ఆత్మలు రక్షించబడేలాగున నేను చేస్తున్న పంచేడుకు కూడా అనేకమైన నూతన ఆత్మలు రావాలని ప్రార్థించేయండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని అందరిని దీవిస్తాడు. కాబట్టి ఈ వీడియో పెట్టడానికి గల కారణం, నేను 1 సంవత్సరంలో ఏమి సంఘటనలు ఎదుర్కొన్నానో, ఎలా దేవుడు నాకు మందిరాన్ని అప్పచెప్పాడు, ఎలా నన్ను దేవుడు నిలబెట్టాడని నేను చెప్పడం జరిగింది కనుక
మీకోసం నేను ఎన్నో మంచి మంచి వీడియోలు చేస్తానండి. కాబట్టి దయచేసి ప్లీజ్ అండి సార్వభౌముడు మినిస్ట్రీస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లా. ఖచ్చితంగా చేయండి. ఈ పరిచర్యను దీవించులాగాన దేవుడు ఇంకా బలపరచులాగాన ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమెన్. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. ఆమెన్.